హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫోన్‌పే ట్రాన్సాక్షన్ ఎన్ని చేశాము, ప్లస్ ఏ మంత్ స్టేట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా తెలుసుకుంటున్నాం అన్నమాట. మీకు యాక్చువల్‌గా ఫోన్‌పేలో ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అనమాట. స్టేట్మెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా ఫోన్‌పే యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఇంటర్ఫేసు. దీంట్లో హోము, సెర్చ్, స్కాను, అలర్ట్ అండ్ హిస్టరీ. హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలనమాట యాక్చువల్‌గా. ఈ విధంగా చేస్తే మీరు ఏ రీసెంట్ ట్రాన్సాక్షన్ చేశారో అన్నీ దీంట్లోకొస్తాయనమాట. మీరు ఏ బ్యాంక్ నుంచైనా కొట్టొచ్చు గానీ, ట్రాన్సాక్షన్ మొత్తం దీనిలో కనబడతాయనమాట. ఏ టు జెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయనమాట. మీ అకౌంట్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ఉండి, ఒక్కొక్క అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేయన్నీ దీనిలో వచ్చేస్తాయనమాట ట్రాన్సాక్షన్‌లోకి. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేయాలి స్టేట్మెంట్. ఇక్కడ పైన మై స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఉంటది చూసండి ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తే లాస్ట్ 30 డేసు, 90 డేసు, 180 డేసు, 365 డేసు మనం ఇంకా రేంజ్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. ఫ్రమ్ టు లేదు ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎన్ని చేశారు? ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎన్ని చేశారు? ఈ విధంగా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో. ఈ విధంగా మనం అనేది వన్ టు వన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్‌లోడ్ చేస్తాను. ఓపెన్ అయితే చేయను. యాక్చువల్‌గా సెక్యూరిటీ ఇష్యూ వల్ల ఓపెన్ చేయలేను. జస్ట్ ఒకసారి డౌన్‌లోడ్ చేద్దాం. నాకు లాస్ట్ 365 డేస్‌ది స్టేట్మెంట్ కావాలి. నేను చేసింది ఫోన్‌పే ద్వారా. ఈ విధంగా స్టేట్మెంట్ అది వ్యూ స్టేట్మెంట్ అని కొట్టంగానే మీకనేది మీకు సిస్టమ్‌లో డిస్‌ప్లే అయిపోయిద్దనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్టేట్మెంట్ అనేది మీకు యూజ్‌ఫుల్ అయ్యిద్దనమాట. ఒకవేళ మీ పేమెంట్ ఏడైనా స్టక్ అయినా, పేమెంట్ అయిందో లేదో క్లారిఫికేషన్ తీసుకోవాలన్నా ఈ విధంగా స్టేట్మెంట్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి టెక్నికల్ సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసుకోవాలని కోరుచున్నాను. థాంక్స్.